ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. కిట్ సంగీత ఎక్స్ప్రెస్ అలాగున్నారు, అందరూ బాగున్నారా? నేను బ్లాగ్ నేను వదిలేను. ఇవాళ చూడండి మా అమ్మ చారు చేయిస్తున్నది. చూడండి చారు ఉల్లిపాయ పేస్ట్ కట్టున్నది. దీనికి ఏంటంటారు అమ్మకి? రజావళి అంటారు, తెలుగులో తెలియదు. ఇత్తో మీకు తెలుసు, నాకు పేరేడు తెలీదు, మా అమ్మకి కూడా తెలియదంట. చూడండి పేరేడు నాకు తెలీదు. ఒడియాలో రొజ్జన బొడి అని అంటారు, రజన బొడి అంటారు తెలుగులో, ఒడియాలో. అన్నం అట్టింది చూడండి. ఈ తెలుగులో ఏంటంటే నాకు కామెంట్లో చెప్పండి, నాకు తెలీదు. చూడండి చారు అయిపోయింది. ఇది వేడి నీళ్ళు అడితే కొంచెం పెద్దవి అవుతాయి, ఎందుకంటే మా అమ్మ వేడి నీళ్ళు ఉడకబెడుతుంది. ఇప్పుడు అన్నం వారుస్తుంది. చూడండి ఇది తీసి ఇటు పడిపోతుంది. పోయి బంద్ చేసాను, ఈ బుక్ ఎంత పోయి బంద్ చేసాను. ఇప్పుడు ఖాళీ చేద్దాం, ఖాళీ చేద్దామా? కొంచెం ఉడితే పెద్ద అవుతాయి. ఇది కొంచెం ఉడుగుతుంది. చూడండి అన్నం అయిపోయింది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది ఉడుకుతుంది. ఇది తెచ్చినప్పుడు రెడ్గా ఉంటుంది, ఇప్పుడు నీళ్ళు వేస్తే కలర్ మారిపోతుంది. దీనికి ఏంటంటారు కామెంట్లో చెప్పండి. ఇవాళ శుక్రవారం అండి, అందుకే మా అమ్మ నీ సైడ్ తాలేదు. అందుకే నేను చెప్పాను ఈ మిల్క్ మేకర్ చిల్లీ చేసిమని. నాకు ఎక్కువ ఇష్టం, నాకు మా అమ్మకి ఎక్కువ ఇష్టం ఇది. నేను చూపెట్టాను నిన్న మా అమ్మ చీప్స్ చేసి ఉండాలి గురువారం అని. నన్ను ఉల్లిపాయలు తనం కదా. చూడండి ఫ్రెండ్స్, ఖాళీ వేసాను. చూడండి ఇది ఉడుగుతుంది. మా అమ్మ అన్నం వార్చింది. చూడండి ఇప్పుడు నూనె వేద్దాం. అంత నూనె వేసుకొని వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వేడి అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత వేసేద్దాం. ఇంటూ వేగండి. కొంచెం నూనె వేద్దాం, నూనె చాలలేదు. ఈ చిల్లికి ఎక్కువ నూనె కావాలి కదా. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూడండి ఇది ఉడుకుతున్నాయి. ఇది వేడి నీళ్ళు కొంచెం ఉడకబెడతారు. ఇది చూడండి ఉడకబెడితే మీరు ఇది కొన్నప్పుడు గట్టిగా ఉంటాయి, ఉడకపెడితే ఇది మెత్తగా అవుతాయి. ఇవి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక చెంచాడు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక చెంచాడు.
పొంగిస్తుంది. చూడండి కొంచెం చేగిన తర్వాత ఇది ఇప్పుడు ఉల్లిపాయలు వేసిపోయింది. ఇప్పుడు వేసి చూడండి చూడండి ఏ నీళ్ళతో ఉడకబెట్టారో ఆ నీళ్ళతోనే వేసేద్దాం. ఇది పూరా నీళ్ళు పోతుంది ఉడికి ఉప్పు 1 స్పూన్ వేద్దాం. మీ స్వాద ప్రకారం మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు వేద్దాం. చూడండి 1 స్పూన్, ఇంకొక స్పూన్ వేద్దాం. తెలిసేది దీనికి కారం కొంచెం పోతే వేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూసారా పెడపల్లి అంటుంది దాని కష్టం రాబోతుంది. ఇది వెరైటీ కూర, నిజమిడి కూర. చూసారా ఫ్రెండ్స్ ఇది నీళ్ళు అంతా వెళ్ళిపోతుంది. నొక్కు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం ఉంటుంది 1 స్పూన్. చూడండి ఇంకొంచెం వేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూసారా కార్ పూర రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ కార్ పూర రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు మాత్ అయిపోయింది పూర కార్ రెడీ. గ్యాస్ బంద్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూసారా కార్ అయిపోయింది చేసాను నేను. ఓకే ఫ్రెండ్స్ కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా బ్లాగులు వదులుతాను. ఓకే ఫ్రెండ్స్ నాకు కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా బ్లాగులు వదులుతాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్.